అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి సమాచారాన్ని మనం చదివేస్తాం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ప్రభువైన యేసు పరమునకు ఆరోహణమయ్యే సమయంలో తన శిష్యులైనటువంటి వారు ఆయన అడిగినటువంటి వన్ ఆఫ్ ది క్వశ్చన్, ప్రభువుని ఏమని ఒక ప్రశ్న వేశారంటే, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదువా? క్వశ్చన్. ఇశ్రాయేలుకు మరలా రాజ్యాన్ని అనుగ్రహించదువా? రిస్టోరేషన్ ఆఫ్ ది కింగ్డమ్, రాజ్యాన్ని మరలా తిరిగి స్థాపిస్తామనేటువంటి సంగతుల గురించి శిష్యులు ప్రభువైన యేసుని ప్రశ్నించినట్టుగా చదువుతా ఉన్నాం. ఈ సంగతులు కొందరు అపార్థం చేసుకున్నారు అంటంలో మనం కొన్ని సంగతులు నేర్చుకున్నప్పుడు అది అర్థమవుతూ ఉంటుంది. కొంతమంది స్కాలర్స్ యొక్క అభిప్రాయం ఏమంటేను, శిష్యులు అడుగుతున్నది ఏదైతే ఇశ్రాయేల్ అనేటువంటి రాజ్యం భౌతిక సంబంధమైనటువంటి రాజ్యమే ఉన్నదో అలాంటి రాజ్యాన్ని మరలా తిరిగి స్థాపించుతారా అని వారు అడుగుతున్నట్లుగా స్కాలర్స్ కొంతమంది దాన్ని వివరణ ఇచ్చారు. సౌలు, దావీదు, సొలొమోన్ అనేటువంటి మహారాజులు పరిపాలించినటువంటి పొలిటికల్ కింగ్డమ్, ఆ రాజ్యాన్ని గురించి మీరు ప్రశ్నిస్తున్నట్టుగా చాలామంది బైబిల్ స్కాలర్స్ తెలియచేసినటువంటి సమాచారం. కానీ వాస్తవమైన సమాచారం ఏమంటేను, వారు అడుగుతున్న ఆ రాజ్యం గురించో కాదో నిర్ధారణ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నిజంగా వారు అడిగినటువంటి ప్రశ్నకి ప్రభువైన యేసు వారు అడిగినటువంటి రాజ్యాన్ని గురించి ప్రస్తావించలే, కరెక్ట్ చేయలే. ఒకవేళ వారు భౌతిక సంబంధమైన పొలిటికల్ రాజ్యాన్ని కోరుకున్నటువంటి వారైనట్లయితే మీరు ఇంకనూ పొరపడుతున్నారనే మాటను వాడేవాడేమో, అపార్థం చేసుకున్నారని వాడేవాడేమో, ఇంకనూ మీకు అర్థం అవ్వలేదనే వాడేవాడేమో. కానీ ప్రభువైన యేసు మాత్రం ఆ రాజ్యపు ప్రస్తావన గురించి మాట్లాడుకోకుండా టైమింగ్ గురించి మాట్లాడాడు. చదివేస్తాం, మళ్ళీ ఒకసారి చదివినప్పుడు అర్థమవుతుంది. 6వ వచనంలో, ప్రభువా, ఈ కాలమందు అనే టైమింగ్ గురించి అపోస్తలులు ఏదైతే మాట్లాడారో, ఈ కాలమందు అనే టైమింగ్ గురించి ఏదైతే అపోస్తలులు మాట్లాడారో, ఇశ్రాయేలుకు రాజ్యంను మరలా అనుగ్రహించదు. అపోస్తలుల యొక్క లేదా శిష్యుల యొక్క వారి క్వశ్చన్లో వెల్లడైనటువంటి 2 సంగతుల్లో ఒకటి టైమింగ్, ఈ కాలమందు అనేటువంటి మొదటిది. వారి క్వశ్చన్లో క్రీస్తు ప్రభు ఎదుట ఉంచినటువంటి 2 సంగతులు. ఈ కాలమునందు అనేది మొదటిది. 2, రాజ్యం అనేటువంటి విషయం రెండవది. వారు అడిగినటువంటి క్వశ్చన్లో 2 సంగతులు వెల్లడవుతా ఉన్నాయి. మొదటిది టైమింగ్, ఈ కాలం ముందు అనేటువంటి టైమింగ్ ఒకటి. 2, రాజ్యం గురించినటువంటి సంగతి. ప్రభువైన యేసు వారికి సమాధానం తెలియజేసే సంగతిలో, ఆ సమాచారంలో రాజ్యాన్ని గురించి మాట్లాడాల, ఈ సమాచారాన్ని గురించి మాట్లాడాలి, టైమింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారు అడిగిన దానికి టైమింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 7వ వచనంలో ఆయన వారు అడిగిన దానికి ప్రభువైన యేసు చెప్తూ, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటే మీ పని కాదు అని చెప్పేసి టైమింగ్ గురించి కరెక్షన్ చేశాడు వాళ్ళు.
వారు పొరపడుతున్నట్లుగా టైమింగ్ గురించి దాని విషయమై వారికి కరెక్షన్ చేశాడు. రాజ్యాన్ని గురించి మాట్లాడినప్పుడు కరెక్షన్ చేయాలి, దాని ప్రస్తావన తీసుకురాలి. ఎందుకని ప్రభువైన యేసు ఆ ప్రస్తావన తీసుకురాలేదు అంటే అడిగిన వారిలో క్లారిటీ ఉంది. రాజ్యం అనేది భౌతిక సంబంధమైన రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడో, ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నారో ప్రభువైన యేసు యొద్ద ఆ ప్రశ్న వచ్చినప్పుడు వారి విషయమై ప్రభువైన యేసుకు తెలుసు వారు ఏ రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నారనేసి. అందువల్ల ఆ రాజ్యాన్ని గురించి ప్రభువైన యేసు ఏం మాట్లాడాలి, టైమింగ్ గురించి మాట్లాడాడు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకున్నాడు, వీటిని గురించి తెలుసుకోవాల్సిన పని కాదు మీదని చెప్పేసి. అందువలన క్లియర్గా అర్థమయ్యేటువంటి ఒక సమాచారం ఏమంటే శిష్యులు పొరపడినట్టుగా ఆలోచించేయటానికి వీళ్ళు వల్లపడదు. పొలిటికల్ క్యారిడర్, పొలిటికల్ కింగ్డమ్, రాజ్యాన్ని గురించి వారు అడుగుతున్నట్టుగా మనం ఆలోచించేయటానికి వల్లపడదు. దానికి కారణాలు ఉన్నాయి, అలాగ ఆలోచన చేయకుండా ఉండటానికి కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏమంటేనో దేవుని రాజ్య మర్మములు ఏదైతే ఉన్నాయో ఆ రాజ్య మర్మములు తెలుసుకునేటట్టుగా వారికి అనుగ్రహించబడింది, పర్మిటెడ్ అంటాడు. అంటే దేవుని రాజ్య సంబంధమైనటువంటి విషయాలు ఎవరికి త్వరగా అర్థమైనా అవ్వకపోయినను అపోస్తులు మాత్రం లేదా ఆయన శిష్యులు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకోకుండా ఉండేటట్టుగా వారికి అనుగ్రహించబడిన సంగతులు చదివేస్తాం గ్రంథంలో. మార్కు సువార్త 4వ అధ్యాయం 10వ వచన భాగం నుంచి రాబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. మార్కు సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో రాబడినటువంటి సమాచారం ఇది. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. పైన ఒక ఉపమానాన్ని గురించి మాట్లాడుతూ ప్రభువైన యేసు మాట్లాడిన తర్వాత ప్రభువైన యేసు ఒంటరిగా ఉన్నప్పుడు వీరు వెళ్ళి ఆ ఉపమానాన్ని గురించిన సంగతులు అడిగారు. 11వ వచనంలో అందుకే ఆయన దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. దేవుని రాజ్య మర్మములను గూర్చి తెలుసుకోవటం అనుగ్రహించబడినటువంటి వారై ఉన్నారు అపోస్తలులు. సీక్రెట్స్, మర్మములు అని అంటాడు. అపోస్తలులకి అనుగ్రహించబడినటువంటి ఒక గొప్ప విశేషమైన సంగతి దేవుని రాజ్య విషయమైనటువంటి మర్మాలు ఏవైతే ఉంటాయో అవి వాటి విషయమై వీరు అపోహ పడుకోకుండా అపార్థం చేసుకోకుండా వారు పూర్తిగా గ్రహించేటట్లుగా అది వారికి అనుగ్రహించబడి ఉన్నది అని చెప్పేసి ప్రభువైన యేసు మాట్లాడారు. అందువల్ల దేవుని రాజ్య విషయం సంగతుల విషయమై వారు పొరపడే అవకాశం ఉండకపోవచ్చు. కారణం ఏమంటేను ఆ విషయాలు వారికి అర్థమయ్యేటట్టుగా వారికి అనుగ్రహించబడింది అన్నాడు. దే ఆర్ పర్మిటెడ్, దాని కొరకు వారికి అనుగ్రహించబడింది అని చెప్పేసి. అందువలన దేవుని రాజ్య మర్మముల విషయమై వారికి అనుగ్రహించబడింది, వారు తెలుసుకునేటట్టుగా అనుగ్రహించింది మొదటి సమాచారం. నెంబర్ 2, దేవుని రాజ్యాన్ని గూర్చిన సంగతులు వ్యక్తిగతముగా బోధించబడిన వారు అపోస్తలులు. పర్సనల్గా దేవుని రాజ్య విషయమై స్పెషల్గా ప్రత్యేకంగా అపోస్తలులు వ్యక్తిగతంగా బోధించబడిన వారు, ప్రైవేట్లీ అని అంటాడు చదివేసిన గ్రంథంలో.
మార్కు సువార్త 4వ అధ్యాయంలో 30 నుంచి 34 వచనాల్లో రాబడినటువంటి సంగతులు ఈ విధంగా రాయబడి ఉంటే చదివేస్తాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 30-34 వచనాల్లో, మరియు ఆయన ఎట్టాను, దేవుని రాజ్యమును ఎట్లా పోల్చెదము? నెంబర్ ఆఫ్ సంగతులు మాట్లాడాడు ప్రభువైన యేసు. దేవుని రాజ్యానికి సంబంధించిన సమాచారం వారికి ఎంతవరకు అందించాలో ప్రభువైన యేసు ఆ పనిలో ఉన్నాడు తన పరిచర్య. ఏ ఉపమానముతో దానిని ఉపమించదము? అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే కానీ విత్తబడిన తర్వాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయను గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. 33వ వచనంలో, వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి వారికి వాక్యము బోధించింది. ఉపమానము లేక వారికి ఉపదేశం బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరిచెను అని చెప్పి శిష్యుడు. ఒంటరిగా ఉన్నప్పుడు అనేది వారికి వ్యక్తిగతముగా అసలు విషయం ఏంటో ప్రభువైన యేసు వారికి అందించేసేసాడు. దేవుని రాజ్యాన్ని గురించి పలు ఉపమానాలు వారితో మాట్లాడాడు ప్రభువైన యేసు. పబ్లిక్గా మాట్లాడాడు సంగతులు. ఒకవేళ వీళ్ళు ప్రభువైన యేసు పబ్లిక్గా మాట్లాడినప్పుడు వీరికి సంగతులు అర్థం కాకపోతే మరలా వాటిని ప్రైవేట్గా వ్యక్తిగతంగా వారితో చర్చించి విశదీకరించేసింది. వేటి విషయమై ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో తను ఏర్పరచుకున్నటువంటి వారికి వాటిని విశదీకరించి మాట్లాడాడు. సో దెర్ ఇస్ నో డౌట్, దేవుని రాజ్య విషయమే వారికి సంగతులు అందలేదంటంలో మనం అపోహపడాల్సిన అవసరం లేదు. అపోస్తలులకు ఎంతవరకు సమాచారం దేవుని రాజ్య విషయం అందించాలో జరుగుతూనే ఉంది. నెంబర్ 3, దేవుని రాజ్య విషయమై పరిసయ్యులు ఒక రోజున ప్రభువైన యేసుని కొన్ని సంగతులు అడిగారు. వారు అడిగినప్పుడు ప్రభువైన యేసుని పరిసయ్యులు దేవుని రాజ్య విషయమే అడిగేటప్పుడు వారికి సమాధానం చెప్పేటప్పుడు కూడా ఈ శిష్యులు ప్రభువైన యేసుతో పాటు ఉన్నవారు. లూకా సువార్త 17వ అధ్యాయంలో ఈ సంగతులు రాయబడి ఉంటాయి. 17వ అధ్యాయం 20వ వచనంలో దేవుని రాజ్యాన్ని గురించి పరిసయ్యులు తమకున్నటువంటి సందేహాన్ని ప్రభువైన యేసుని అడిగినప్పుడు రాబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. అపోస్తలుల కార్యం లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ప్రభువైన యేసు వారికి అందించిన సమాచారం ఏమంటేనో ఇది ప్రత్యక్షంగా చూస్తే ఓహో ఇది ఇశ్రాయేలు రాజ్యం అని, అష్షూరు రాజ్యం అని, బబులోను రాజ్యం అని చెప్పినట్టుగా ప్రత్యక్షంగా కనిపించేది కాదు అని చెప్తా ఉన్నాడు. పరిసయ్యులు ఒకవేళ అపోహపడి ఉండొచ్చు. కారణం ఏమంటేను ప్రభువైన యేసుతో పాటు వారు వ్యక్తిగతంగా దేవుని రాజ్య విషయములపై ఎంత క్లియర్గా బోధించబడిన వారు కాదు. కాబట్టి ఒకవేళ ఆ అపోహ ఉన్నట్లయితే పరిసయ్యులకు ఉండొచ్చు. దేవుని రాజ్యం అంటున్నావు కదా, అది ఎప్పుడు వస్తుంది అని అడిగినప్పుడు ప్రభువైన యేసు పరిసయ్యులతో మాట్లాడేటప్పుడు ఏమంటున్నాడంటే అది ప్రత్యక్షంగా వచ్చేది కాదన్నాడు. మరి ఎలా? 21వ వచనం చెప్తే, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక, మీ మధ్యలోనే ఉంది.
ఇదిగో ఎక్కడనని అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చినని చెప్పేసి. కాబట్టి ప్రభువైన యేసు దేవుని రాజ్యాల విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది పరిశైలితో మాట్లాడుతూ ఉన్నారు. నెంబర్ 4, ప్రభువైన యేసు పిలాతుతో మాట్లాడినప్పుడు కూడా ఆయన రాజ్యాన్ని గురించి మాట్లాడాడు. ప్రస్తావన వచ్చేది ఆ రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పేసి. ఈ లోక సంబంధమైన రాజ్యము కాదనే విషయం అపోస్తులకు కూడా అందించబడింది. ఈ లోక సంబంధమైన రాజ్యం కాదన్న తర్వాత మరలా అపోస్తులు ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని గురించి అడగటానికి ఆస్కారం ఉంది. ప్రభువైన యేసు పిలాతు వద్దకు తీసుకుపోబడినప్పుడు ఆ రాజ్యం గురించి ప్రస్తావన మాట్లాడాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం నుంచి చదువుతాం. ఆయన నువ్వు రాజువా అని అడగటం, దానికి ఆయన సమాధానం చెప్పడం ఈ విధంగా ఉంటుంది. చదివేస్తాం 36వ వచనంలో, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ మీరు పొరపడుతున్నారేమో, దేవుని రాజ్యం అని, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అని, మారు మనసు పొందండి అనేది ఆయన బోధ అయి ఉన్నది. ఆయన పరిచర్యలో అది ప్రాథమికమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది ఆ అంశము. ఒకవేళ యూదులు ఇశ్రాయేలు పొరబడినట్టుగా రోమా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీరేమని పొరపడుతున్నారేమో, మీ వల్లే ఒక రాజ్యాన్ని స్థాపించిపోతానని, దానికి నేను రాజునని, నన్ను నేను ప్రకటించుకుంటున్నానని మీరు పొరపడతారేమో, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పేసి. నువ్వు రాజువా అంటే రాజుని అంటాడు. ఏది నీ రాజ్యం అంటే ఈ లోక సంబంధమైనది కాదంటాడు. అందువలన దేవుని రాజ్యం ఎలాంటిదో, ఆ రాజ్యానికి సంబంధించినటువంటి వాస్తవాలు ఏమై ఉన్నాయో, ఆ రాజ్యపు వాతావరణపు పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రభువైన యేసు తేటగా తన శిష్యులైన వారికి బోధించేసేసాడు. దేవుని రాజ్య మర్మములు ఎరిగేటువంటి భాగ్యాన్ని వారికి అనుగ్రహించడని చెప్పేసేసాడు. అందువలన వారు అడిగేది భూ సంబంధమైన పొలిటికల్ రాజ్యాన్ని అడగట్ల. కారణం ఏమంటే వాళ్ళు బోధించబడ్డారు. ఆ మర్మాలు ఎరిగేటట్టుగా అనుగ్రహించబడిన వారు, వ్యక్తిగతంగా దేవుని రాజ్య విషయమై బోధించబడినటువంటి వారు, పరిసయ్యులు దేవుని రాజ్య విషయమై ప్రభువైన యేసుని అడిగినప్పుడు కొంత సమాచారాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విన్నటువంటి వారు. నెంబర్ 4, ఈ లోక సంబంధమైన రాజ్యం కాదని ప్రభువైన యేసు స్థాపించిన కారణాన వారు భౌతిక సంబంధమైన రాజ్యాన్ని అడిగే ప్రస్తావన కానీ ప్రసక్తిగానే ఉంది. దీనిని ఇంకా దృఢీకరించడానికి, రూఢీపరచడానికి మనం కొన్ని సంగతులు ఆలోచన చేయవచ్చు. ప్రభువైన యేసు చనిపోయి తిరిగి లేపబడి పరమునకు ఆరోహణమయ్యే ఈ వ్యవధిలో, ఈ 40 రోజుల వ్యవధిలో అపోస్తులైనటువంటి వారికి ప్రత్యేకించి తాను సంభాషించినటువంటి సంగతులలో దేవుని రాజ్యం అనేది ప్రాముఖ్యమై ఉన్నది. దేవుని రాజ్యాన్ని గురించి డిస్కషన్ మొదలుపెట్టాడు ఆయన పునరుద్ధానుడైన తర్వాత కూడా. పరలోకమునకు ఆరోహణం అయ్యే ఈ వ్యవధిలో తాను చేసిన పని, దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలు తన వారితో పంచుకున్నాడు ప్రభువైన యేసు. అపోస్తుల కార్యాల్లో రాబడిన సంగతులు ఈ విధంగా ఉంటాయి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనంలో, ఇది పునరుద్ధానానికి ముందు సంబంధించినటువంటి సమాచారం అపోస్తులతో పంచుకున్నాడు. ఇప్పుడు మనం చూడబోయేది పునరుద్ధానుడైన తర్వాత దేవుని రాజ్య విషయమై అపోస్తులతో విస్తరించి మాట్లాడినటువంటి వాడు ప్రభువైన యేసు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ సంగతులు రాయబడి ఉంటాయి.
ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారు కాకపడుచు దేవుని రాజ్య విషయములు గూర్చి బోధించుచు. పునరుద్ధానుడైన తర్వాత ఆయన టీచింగ్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశం దేవుని రాజ్యం. ఈ 40 దినాల వ్యవధిలో వారితో చర్చించినటువంటి విషయం అది. మరలా ఎలాగున భ్రమపడతారు వీళ్ళు అపోస్తలులైనటువంటి వారు? మరొకసారి చదువుతాం 3వ వచనంలో. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించచ్చు. తిరిగి లేపబడిన తర్వాత కూడా మరలా చర్చించిన విషయం అదే, దేవుని రాజ్యమే. ఆయన మరణించక మునుపు అదే రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ బోధించుకుంటూ వారికి వివరించుకుంటూ వచ్చాడు. ఆయన చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత పరమునకు ఆరోహణమయ్యే ఈ వ్యవధిలో కూడా అపోస్తలులైనటువంటి వారితో ఆయన చర్చించిన విషయం ఇదే, దేవుని రాజ్యమే. అందువల్ల వారు భ్రమపడే ఆస్కారం లేదు. నెంబర్ 2, వారు భ్రమపడటానికి వీల్లేదని చెప్పడానికి, వారు అపోహ పట్టడానికి, పొరపడటానికి వీల్లేదని చెప్పడానికి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం 25 నుంచి ఆయన పునరుద్ధరణైన తర్వాత తిరిగి లేపబడిన తర్వాత ఇద్దరు శిష్యులు ఒక మార్గంలో నడుచుకుంటూ పోతున్నప్పుడు వారితో కలిసి సంభాషణ చేస్తా ఉన్నాడు. ఆ సంభాషణలో తను ఏం చేశాడంటే లేఖనాల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. స్క్రిప్చర్స్, లేఖనాల్లో ఉన్న వాస్తవాలను వాళ్ళకి తెలియచేయటం మొదలుపెట్టాడు. ఏ పని నిమిత్తం తండ్రి తను అభిషేకించి పంపించాడో, పని అప్పగించాడో, బాధ్యతగా అధికారాన్ని అనుగ్రహించాడో, ఏ రాజ్యాన్ని స్థాపించడం కోసం తను భూలోకానికి వచ్చాడో సమస్తం లేఖనాలు తీసి వివరించడం మొదలుపెట్టాడు. లేఖనాల్లో దేవుని రాజ్య సంబంధమైన సమాచారం ఉంటుంది. 24వ అధ్యాయం 25వ వచనంలో, అందుకు ఆయన వివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ప్రవక్తలు దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడారు. దేవుని చెప్తున్నది చూడబోతాం ఇప్పుడు మనం. క్రీస్తు ఎలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించట అగత్యము కాదా అని వార్త చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపినని చెప్పేసి, లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన భావం, స్క్రిప్చర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయటం మొదలుపెట్టాడు. స్క్రిప్చర్స్లో మోషే మరియు మిగిలిన ప్రవక్తల్లో స్థాపించబడే రాజ్యాన్ని గురించి మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. ఓవర్వ్యూగా మాట్లాడు, ఇది ఫలానా ఫలానా సంగతి అని మనం కోట్ చేయకపోయినా లేఖనాలు తెలిసి మాట్లాడేటప్పుడు ఏం జరిగి ఉంటుందంటే కిందకు వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది. 44వ వచనంలో, లూకా సువార్త 24:44లో ఈ సంగతులు రాయబడి ఉంటాయి. 24:44 లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం నుంచి రాబడినటువంటి సంగతులు ఇవి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనసును తెరిచి, లేఖనములు గ్రహించినట్లుగా వారి మనసును తెరిచి. అందువల్ల ప్రభువైన యేసు ఏం చేశాడంటే తను మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత స్క్రిప్చర్స్ని గురించిన వాస్తవాలు తెలియచేసుకుంటాడు. లేఖనాలు తన గురించి ఏం తెలియచేస్తున్నాయో, ఈయన చనిపోయి తిరిగి లేపబడితే
ఏం స్థాపించబడతాడో, స్థాపించబడిన దాని మీద ఈయన ఏమై ఉంటాడో, ఆ రాజ్యము ఎంతవరకు ఉంటుందో, ఆ రాజ్యము నిరంతరము నిలిచే శాశ్వతమైన రాజ్యం అంటాడు. ప్రవక్తల ద్వారా తెలియజేసుకుంటూ వచ్చాడు. అది ఎన్నటికీ అంతమవదు అంటాడు. ఉదాహరణకు కావాలంటే సంగతులు ఈ విధంగా ఉంటే చదువుతాం. దానియేలు గ్రంథంలో రాబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంది. దానియేలు గ్రంథంలో పరలోకమందున్న దేవుడు స్థాపించబోయే రాజ్యాన్ని గురించి మాట్లాడాడు. ఆ రాజ్యం ఎలాంటిదంటే భూ సంబంధమైన రాజ్యాలు ముగింపు పలికినట్టుగా ముగిసిపోయే రాజ్యం కాదు అది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో రాబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యంను స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అందువలన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథముల్లోనూ తన్ను గూర్చిన సంగతులు ఏమున్నాయో, ప్రభువైన యేసును గూర్చిన సంగతులు ఏమై ఉన్నాయో, ప్రభువైన యేసును గూర్చిన సంగతులు ఏమై ఉన్నాయో, ఆ రాజ్యము ఎలాంటిదో, ఆ రాజ్యపు పరిస్థితులు ఎలాగ ఉండబోతాయో చర్చించాడు. ప్రవక్తల ద్వారా చర్చించిన సంగతులు లేఖనాలను వివరించి మాట్లాడేటప్పుడు వారు మనసు తెరిచినట్లుగా, వారికి అర్థమయ్యేటట్లుగా ఆయన పునరుద్ధానంతో ఒక రాజ్యం స్థాపించబడుతుందనే సంగతుల గురించి ప్రభువైన యేసు మాట్లాడేటప్పుడు అపోస్తుల యొక్క హృదయములు తెరిచినని చెప్పాడు, మనసును తెరిచేసేసి. అందువల్ల ఈ రాజ్యాన్ని గురించి వారు అపోహ పొందటానికి ఆస్కారం ఉండదు. వాళ్ళు ఇప్పుడు చదివేస్తాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 6వ వచనంలో ఇప్పుడు సంగతులు మనం చదివితే తేటగా అర్థమైపోతుంది. 1వ అధ్యాయం 6వ వచనంలో, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహించేదవా? వారికి వచ్చాను. ఏ రాజ్యం ఇది? భూ సంబంధమైన పొలిటికల్ రాజ్యం కాదు ఇది. పొలిటికల్ రాజ్యం అడిగినట్లు కాదు. వారి ఆలోచన భూ సంబంధమైన రాజ్యాన్ని గురించి ఆలోచన చేసి అడిగినది కాదు అంటానికి ఇప్పుడు వరకు మనం ఆధారాలు చేశాం. కారణం ఏమంటే దేవుని రాజ్యం మర్మములు తెలుసుకునేటట్టుగా వారికి అనుగ్రహించబడిందని, ప్రభువైన యేసు వ్యక్తిగతంగా దేవుని రాజ్యాన్ని గురించి సమాచారం అపోస్తలులతో మాట్లాడాడని, పరిసయ్యులతో మాట్లాడినప్పుడు సైతము దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడేటప్పుడు అది ప్రత్యక్షంగా అక్కడో ఎక్కడో ఉందని చెప్పడానికి వీలుపడేది కాదు, అది మన మధ్యనే ఉందని చెప్పినట్టుగా ఆ సమయంలో శిష్యులు ఆయనతో పాటు విన్నవారని, పిలాతుతో మాట్లాడినప్పుడు ఆ రాజ్యము భూ సంబంధమైన రాజ్యము కాదని ప్రభువైన యేసు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత కూడా ఆ రాజ్యాన్ని గురించి మాట్లాడేటప్పుడు 40 దినాల వ్యవధిలో పరమునకు ఆరోహణమై ఈ వ్యవధిలో దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడాడు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం మనం చదివినప్పుడు వారి కాక 40 దినముల వరకు వారు కాకపోవచ్చు దేవుని రాజ్యమును గురించి బోధించు అన్నప్పుడు ఈ వ్యవధిలో మాట్లాడినటువంటి ఈ రాజ్యం గురించి ఒక ప్రత్యేకమైన క్లారిటీ అపోస్తలకు వచ్చి ఉంటాయి. అందువలన వారు భూ సంబంధమైన పొలిటికల్ రాజ్యాన్ని అడగల. ఒకవేళ వారు పొలిటికల్ రాజ్యాన్ని అడిగి ఉన్నట్టయితే ప్రభువైన యేసు ఆ రాజ్య విషయమై వారికి మరలో కొంత సమాచారం అందించేవాడే. కానీ వారు అడిగిన టైమింగ్ గురించి మాట్లాడాడే తప్ప వారు అడిగిన రాజ్యాన్ని గురించి, ఆ నేచర్ అంటే అది భూ సంబంధమైందా పర సంబంధమైందా అనే విషయాన్ని గురించి ప్రభువైన యేసు మాట్లాడాలి. కాలములను సమయములని మాట్లాడంటే ఈ విషయంలో వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, భూ సంబంధమైనది కాదనే విషయంలో క్లారిటీగానే ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని వదిలేసి మిగిలిన సంగతి మాట్లాడాడు ప్రభువైన యేసు. చదివేస్తాం. వారి రాజ్యాన్ని గురించి అడిగినప్పుడు ఆ రాజ్యము
భూ సంబంధమైనది కాదు అనే విషయం ఆలోచనతోనే వారు అడిగారంటానికి మనం ఆధారాలు చూసాం. ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యము ఏ రాజ్యాన్ని గురించి ప్రభువైన యేసు మాట్లాడుతూ వచ్చాడో, అపోస్తలులకు తెలియజేసుకుంటూ వచ్చాడో, స్థాపించబడుతున్నటువంటి రాజ్యాన్ని గురించి పరమదేవుడు ఏం చేశాడంటే వాగ్దానం చేసుకుంటూనే వచ్చాడు. స్థాపించబోయే ఈ రాజ్యాన్ని గురించి పరమదేవుడు వాగ్దానం చేసుకుంటూ వచ్చాడు. మొదట తన రాజ్యాన్ని గురించిన వాగ్దానాన్ని దావీదుతో మాట్లాడాడు. సమూయేలు 2వ గ్రంథంలో రాబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. పరమదేవుడు స్థాపించబోయే రాజ్యాన్ని గురించి ఆది నుండి తన ప్రవక్తల ద్వారా మాట్లాడుకుంటూనే వచ్చాడు. గతంలో మనం ఆలోచన చేసినట్లుగా దేవుడు ఏ సంగతులని సర్ప్రైజ్గా అందించేవాడు కాదని ప్రవక్తలకు సమాచారాన్ని మొదటిగా తెలియచేసి దాన్ని యాక్షన్లోకి తీసుకుంటాడనే సంగతి మనం ఆలోచన చేసినట్లుగా తలవని తలంపులాగా రాజ్యం భూమి మీద స్థాపించబడింది కాదు. అది మొదటిగా తన ప్రవక్తలన్నిటి వారికి తెలియచేసుకుంటూ వాగ్దానం చేసుకుంటూ వారితో ప్రమాణం చేసి అది స్థాపించబడినటువంటి రాజ్యం. ఈ రాజ్యం విషయమే మొదటిగా పరమదేవుడు దావీదుతో ఈ సంగతులు తెలియచేశాడు. 7వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుతాం. సమూయేలు 2వ గ్రంథంలో ఈ సమాచారం రాయబడి ఉంటుంది. 7వ అధ్యాయం 12వ వచనంలో దావీదుతో మాట్లాడుతున్నాడు పరమదేవుడు. నీ దినములు సంపూర్ణము లగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భం నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. నీ గర్భం నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి అని చెప్పి నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత పరమదేవుడు సొలొమోనుతో స్థాపించబోయే రాజ్యాన్ని గురించి మాట్లాడలేదు. కారణం ఏమంటే అతడు తన పితరులతో నిద్రించక మునిపే సొలొమోనుతో ఈ రాజ్యం కొనసాగించబడతా ఉంటుంది. ఇశ్రాయేలు రాజ్యం తను బ్రతుకున్నప్పుడే ఇశ్రాయేల్ మీద రాజుగా సొలొమోను ఏర్పాటు చేయటం, రాజ్యాన్ని స్థాపించడం అనేది, అది కొనసాగించబడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మాట్లాడే సంగతి ఏమంటున్నాడంటే భవిష్యత్తులో తాను ఏ రాజ్యాన్ని గురించి స్థాపించబోతున్నాడో ఆ సంగతి మాట్లాడుతూ ఉన్నాడు. నీ సంతతి నీ గర్భం నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదు. మాట్లాడేసిన తర్వాత 15వ వచనంలో నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టుగా అతనికి నా కృప దూరం చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును ఆయన. ఇశ్రాయేలు రాజ్యాన్ని గురించి మాట్లాడినట్టయితే అది నిత్యము స్థిరపరచబడినటువంటి రాజ్యం కాదది. ఇశ్రాయేల్ రాజ్యం ఇప్పుడు లేదు. తాను నియమించబోతున్నటువంటి రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అందువల్ల ఏ రాజ్యం స్థాపించబోతున్నాడో పరమదేవుడు ఆ రాజ్యాన్ని గురించిన సమాచారాన్ని తన ప్రవక్తలైనటువంటి వారి చేత తెలియజేసుకుంటూనే వస్తూ ఉన్నాడు. ఈ రాజ్యాన్ని గురించి మరలా రివ్యూ వేస్తాడు. రివ్యూ అంటే తిరిగి మరలా స్థాపిస్తూ ఉంటుంటాడు. దేవుని రాజ్య విషయమై మరోసారి తను మాట్లాడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయంలో ఈ సంగతుల గురించి మరొకసారి మాట్లాడుతూ ఉంటాడు. 89వ అధ్యాయం 28వ వచనం నుంచి చదువుతాం. 89వ అధ్యాయం 28వ వచనంలో రివ్యూ. దేవుడు తన రాజ్యాన్ని గురించిన సమాచారాన్ని మరోసారి మాట్లాడుతూ ఉంటున్నాడు. 89వ అధ్యాయం 28వ వచనంలో భూరాజులలో అత్యున్నతునిగా నుంచును,
నా కృప నిత్యం అతనికి తోడుగా ఉండజేసింది. నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెద్దను అని చెప్పేసి. ఆకాశం ఉంది ఇప్పుడు, సొలొమోనును కూర్చోబెట్టిన సింహాసనం ఇప్పుడు లేదు భూమి మీద. అంటే ఏ రాజ్య విషయమై వాగ్దానం చేసుకుంటూ వస్తున్నాడో మనకు అర్థమవుతా ఉంటుంది. మరికొంత సమాచారాన్ని 35వ వచనంలో, అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడు ఉన్నంత కాలము అది నిలిచిననియు, మిట్ట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను అబద్ధం ఆడను అని చెప్పేసి. ఇప్పటికీ సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. సూర్యుడు చంద్రుడు ఉన్నాడంటే సింహాసనం కూడా ఉంది. ఈ సింహాసనము ఇశ్రాయేలు రాజ్యాన్ని గురించి మాట్లాడినటువంటి సింహాసనం మాత్రమే కాదు, భౌతిక సంబంధమైన సింహాసనం మాత్రమే కాదు. దేవుడు తను నియమించుకోబోతున్నటువంటి శాశ్వతమైన రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాజ్యాన్ని గురించి సమాచారం ఆయా సందర్భాల్లో తన ప్రవక్తలైనటువంటి వారికి తెలియచేసి దాని ప్రమాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. అందువల్ల పరమదేవుడు ఏం చేశాడంటే ఆయా కాలాల్లో తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. మర్చిపోవాలా, రాజ్యాన్ని గురించిన విషయాన్ని మర్చిపోవాలా. హోషేయ గ్రంథం 3వ అధ్యాయంలో ఈ రాజ్య విషయమే మరోసారి మాట్లాడాడు. హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతాం. హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. రాబడిన సమాచారం ఈ విధంగా ఉంటుంది. అటు దక్షిణ రాజ్యానికి, ఇటు ఉత్తర రాజ్యానికి, అంటే యోధా ప్రజలకు, ఇటు ఇజ్రాయెల్ ప్రజలకు ఇద్దరికి కూడా ఈ రాజ్యాన్ని గురించిన ప్రస్తావన ప్రవక్తల ద్వారా అందిస్తూనే తన వాగ్దానాన్ని, తన ప్రమాణాన్ని అది కొనసాగిస్తూనే ఉన్నాడు పరమదేవుడు రాజ్యాన్ని గురించి. హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, తరువాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను, తమ రాజైన దావీదును వద్దను. దావీదు ఉన్నాడు ఆ సమయానికి? దావీదు లేడు ఆ సమయానికి. ఏ దావీదు గురించి మాట్లాడుతున్నాడు? సింబాలికల్గా మాట్లాడుతున్నాడు దావీదుని గురించి. రాష్ట్రం, తమ రాజైన దావీదును వద్దను విచారణ చేయదు. హోషేయ ప్రవక్త సమయానికి దావీదు జీవించిన దినాలు కాదు. దావీదు ఇంకా పరిపాలన చేసిన దినాలు కూడా కాదు. విచారణ చేయి. ఆ దినములు అంతమంది వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహం నుండిగా ఆయన ఎద్దుకు వత్తురు అని చెప్పేసి భవిష్యత్తులో స్థాపించబోయే రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఈ సంగతి గురించి మాట్లాడుతూ ఉంటుంటాడు. పరమదేవుడు స్థాపించబోయే రాజ్యం. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమును నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము శేషమును నా నామము ధరించిన అన్ని జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు ఒకరి సంగతులు మాట్లాడు. పడిపోయిన దావీదు గుడారమును, ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యాన్ని గురించి మాట్లాడుతాం. ఈ రాజ్యాన్ని గురించి యోధా జాతికి కూడా తెలియచేశాడు. ఇది ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నటువంటి సంగతులు. యోధా జాతి గురించి తెలియజేసేటప్పుడు కూడా, దక్షిణ రాజ్యాన్ని గురించి తెలియజేసేటప్పుడు కూడా ఈ రాజ్యాన్ని గురించిన ప్రస్తావన పరమదేవుడు చేశాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆ రాజ్యాన్ని గురించిన సంగతులే మాట్లాడుతున్నాను.
యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యాలి అనగా మనకు శిశువు పుట్టింది, మనకు కుమారుడు అనుగ్రహింపబడు, ఆయన భుజము మీద రాజ్యభారము ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చని చెప్పేసి ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందని చెప్పాడు. అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయనని చెప్పాడు. అందువలన ఏ రాజ్యానికి సంబంధించి మాట్లాడుతూ వచ్చాడో అర్థమవుతా ఉంటాడు. మనం మొదటిగా చదివినట్లుగా దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో కూడా ఆ రాజుల కాలం మందు దేవుడు ఒక రాజ్యాన్ని, తన రాజ్యాన్ని స్థాపించనని చెప్పాడు. అందువలన పరమదేవుడు ఏం చేశాడంటే భవిష్యత్తులో స్థాపించబోతున్నటువంటి రాజ్యాన్ని గురించి, ఆ రాజ్యానికి సంబంధించిన సమాచారాన్ని మొదటి నుంచి ప్రవక్తల ద్వారా తెలియచేస్తూనే వచ్చాడు. తను వాగ్దానం చేసిన రాజ్యాన్ని గురించి సమాచారాన్ని ఆయా పరిస్థితుల్లో దాన్ని వెల్లడి చేసుకుంటూ వచ్చాడు. వాగ్దానాన్ని కొనసాగించుకుంటూనే వచ్చాడు. క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఆ వాగ్దానాన్ని గురించి మరింతగా మాట్లాడాడు. స్థాపించబోయేటువంటి దేవుని రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యాన్ని గురించిన సంగతులు మాట్లాడి కొన్ని సంగతులు చూడబోతాం. లోక సువార్తలో ఈ సంగతులు రాయబడి ఉంటాయి. లోక సువార్త 1వ అధ్యాయంలో గాబ్రియేలు దూత కన్యకైన మరియతో సంభాషణ చేసేటప్పుడు ఈ రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంటుంది. స్థాపించబోయే రాజ్యాన్ని గురించి గాబ్రియేలు దూత ద్వారా కన్యక అయినటువంటి మరియతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో లోక సువార్త 1వ అధ్యాయం 26వ వచనంలో నుంచి మనం చదివినప్పుడు మరియతో దూత మాట్లాడుతున్నటువంటి సమాచారం అది 30వ వచనం నుంచి చదువుతాం. మరియా, భయపడకము, దేవుని వలన నువ్వు పొందితివి. ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పు. ఏ రాజ్యాన్ని గురించి మాట్లాడాడో చెప్తా ఉన్నాడు. క్రొత్త నిబంధనలో సైతం తాను స్థాపించబోతున్నటువంటి రాజ్యం. ఈ రాజ్యాన్ని పాత నిబంధనలు ప్రవక్తల ద్వారా తెలియచేసుకుంటూ వచ్చి క్రొత్త నిబంధనలో ఆయా సందర్భాల్లో మరలా మాట్లాడుతూ ఉంటుంటాడు. గాబ్రియేలు దూత మరియతో మాట్లాడినటువంటి సమయంలో ఆ రాజ్యాన్ని గురించిన ప్రస్తావన చేశారు. 2 జకర్యాతో మాట్లాడేటప్పుడు కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను పుట్టిన తర్వాత జకర్యాతో మాట్లాడినప్పుడు ఆ రాజ్యాన్ని గురించినటువంటి ప్రస్తావన చేయబడతా ఉంటుంది. లోక సువార్త 1వ అధ్యాయం 68 నుంచి మనం చదివితే బాప్తిస్మం ఇచ్చే యోహాను పుట్టిన తర్వాత ఎలిజబెత్, జకర్యా అనేటువంటి 2 దంపతులు ఉన్నారు కదా. ఆ జకర్యాతో సంభాషణ చేసేటప్పుడు కూడా ఆ రాజ్యానికి సంబంధించిన విషయాలు మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. అంటే పరమదేవుడు ఆ రాజ్య విషయమై తన వాగ్దానాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. అది వదిలివేయబల్లా. అదే విషయాన్ని మరలా అపోస్తలుడైనటువంటి పేతురు తన మొదటి ప్రసంగంలో ఆ రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంటుంటాడు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 30వ వచనం నుంచి మనం చదివితే ఆ రాజ్య విషయం గురించిన సంభాషణ ఉంటుంది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 30వ వచనం నుంచి మనం చదివేస్తాం.
చనిపోయిన దావీదు గురించి మాట్లాడటం సరిపోయేది, అది నేటికి మన మధ్యలో ఉందని చెప్పేశాడు. అతడు ప్రవక్త అయినను కనుక అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకునే సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళములో విడవబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి మాట్లాడని చెప్పాడు. అతని గర్భముల నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టునని అని చెప్పి ఆ రాజ్యాన్ని గురించి మాట్లాడతాం. ఏ రాజ్యాన్ని అయితే ప్రవక్తల ద్వారా పరమదేవుడు వాగ్దానం చేసుకుంటూ ఆయా స్థలాల్లో సమయాల్లో తెలియజేసుకుంటూ వచ్చాడో, ఆ రాజ్యాన్ని గురించి క్రొత్త నిబంధనలు స్థాపించబడిన తర్వాత ఆ రాజ్యమే ఏదైతే ఉందో ఆ రాజ్యాన్ని గురించి మాట్లాడాడు. తొలి ప్రసంగంలో ఆ రాజ్యపు ప్రస్తావన చేయబడింది. అందువలన ఈ రాజ్యం మీద రాజు ఎవరో ఆ ప్రసంగంలోనే మాట్లాడుతూ ఉంటుంటాడు. 36వ వచనంలో, మీరు సిలువ వేసిన యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించని చెప్పేసి, భౌతిక సంబంధమైనటువంటి రాజ్యంలోనేమో రాజుల యొక్క పరిపాలన మనుషుల యొక్క దేహాల మీద ఉంటే, ఆత్మ సంబంధమైన రాజ్యంలో ఈ రాజు యొక్క పరిపాలన మనుషుని యొక్క హృదయం మీద ఉంటుంది. వేలుబడి వారి దేహం మీద భౌతిక సంబంధమైన రాజ్యం అది, ఇది హృదయం మీద ఆత్మ సంబంధమైన రాజ్యం. ఆ రాజు భూమి మీద కొంత భూభాగానికి మాత్రమే పరిమితమైనటువంటి రాజు. ఈ రాజు భూమి మీదను పరలోకమందును సర్వాధికారం ఇవ్వబడినటువంటి రాజు. వ్యత్యాసం. ఆత్మ సంబంధమైన రాజ్యానికి రాజుగా ప్రభువైన యేసుని, సమస్తానికి ఆయనని శిరస్సుగా నియమించాడు పరమదేవుడు. ఈ రాజ్యం ఎన్నటికీ లయం కాకుండా పరమదేవుడు ఆ రాజ్యాన్ని స్థిరపరిచాడు. అందువలన ఆ రాజ్యం ఏమై ఉన్నదంటే మనందరికీ తెలిసినట్టుగా క్రొత్త నిబంధనలో దేవుని సంఘము దేవుని రాజ్యమై ఉన్నది. ఈ రాజ్యాన్ని గురించి మాట్లాడటానికే అపోస్తలుల యొక్క బోధలో ఆ రాజ్యం మీద కూర్చునే సింహాసనాసీనుడు ఖచ్చితంగా దావీదు వంశం నుంచే పుట్టాలి అని అంటాడు. తిమోతి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతాం. అపోస్తలుల బోధలో కీలకమైనటువంటి విషయం సువార్త అనేది స్థాపించబడటంలో ఆయన దావీదు సంతానం నుంచే పుట్టాలి అనేది ఎందుకోసమో చెప్తాడు. ఆ సంతానం నుండి పుడితేనే దావీదుకి చేసిన వాగ్దానాన్ని బట్టి శాశ్వతమైన రాజ్యం మీద ఆయన సింహాసనాసీనుడై ఉంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుడితేనే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో ఏ వాగ్దానాన్ని అయితే దావీదుతో చేశాడో, లోక సువార్త 1వ అధ్యాయం 30వ వచనం నుంచి మాట్లాడినట్టుగా ఏ వాగ్దానం గురించి మాట్లాడాడో, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 30వ వచనంలో పేతురు ఏ విషయమై దావీదుని గురించిన ప్రస్తావన తీసుకొచ్చి రాజ్య విషయమై మాట్లాడాడో, ఇవన్నీ సింక్ అవ్వాలంటే నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టకపోతే మ్యాచ్ అవ్వవు. దేవుని వాగ్దానానికి ఇక్కడ స్థాపించబడే రాజ్యానికి మ్యాచ్. అందువలన దానికి అంత ప్రాముఖ్యత సంతరించుకుంది. మిగిలిన సంగతులు మనం అపోస్తలుల కార్యాల్లో 8వ వచనంలో కొన్ని సంగతులు ఏమిటి అంటే అవి ఆలోచన చేయబోటానికి నెక్స్ట్ క్లాస్లో మనం ఆలోచన చేయబోతాం. అందువలన ఈ రోజున మనం నేర్చుకున్నటువంటి సంగతుల గురించి మరోసారి చూసేసి ముగించేయబోతాం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 6వ వచనంలో
శిష్యులైనటువంటి వారు ప్రభువైన యేసుని ఒక ప్రశ్న, పరములకు ఆరోహణమయ్యే ముందుగా ప్రభువైన యేసుని వారిని అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమంటేను, ప్రభువా ఈ కాలం ముందు వారు అడిగిన ప్రశ్నల్లో 2 ఉన్నాయి. ఒకటి కాలానికి సంబంధించి, 2 రాజ్యానికి సంబంధించి. ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించదువా అని అడిగారు. ప్రభువైన యేసు వారు అడిగినటువంటి రాజ్యాన్ని గురించి ప్రస్తావన చేయలేదు, కానీ కాలాన్ని గురించిన ప్రస్తావన చేశాడు, టైమింగ్ గురించి మాట్లాడాడు. అయితే చాలామంది స్కాలర్స్ ఏం ఆలోచన చేశారంటే, అపోస్తలులు పొరపడ్డారు, భౌతిక సంబంధమైన పొలిటికల్ రాజ్యాన్ని వారు కోరి ఉన్నారు అని పొరపాటుగా దాన్ని వ్యాఖ్యానం చేయటం జరిగింది. అది భౌతిక సంబంధమైన పొలిటికల్ రాజ్యాన్ని గురించిన ప్రస్తావన అయితే ప్రభువైన యేసు అబ్జెక్షన్ చెప్పేవాడే మొదటిగా, ఇంకొంత సమాచారాన్ని వారికి ఇచ్చేవాడు. టైమింగ్ గురించి మాట్లాడాడంటే వారు క్లారిటీగానే ఉన్నారు. అపోస్తలులు ఏ రాజ్యాన్ని గురించి మాట్లాడారు, ఆ రాజ్యాన్ని గురించి వారు క్లారిటీగా ఉన్నారంటానికి కొన్ని సంగతులు చూసాం. దేవుని రాజ్యం మర్మాలు ఏదైతే ఉన్నాయో వారు తెలుసుకునేటట్టుగా వారికి మాత్రం చాలా విశదీకరించినటువంటి జ్ఞానం వారికి అనుగ్రహించబడిందని చెప్పాడు మార్కు సువార్తలో. ప్రభువైన యేసు చేత వ్యక్తిగతంగా బోధించబడినటువంటి వారు దేవుని రాజ్యాన్ని గురించి. ఆయన తిరిగి పునరుద్ధరణ అయిన తర్వాత ఈ 40 దినాల వ్యవధిలో వారితో పాటు ఉండి చర్చించినటువంటి విషయం ఏమంటే దేవుని రాజ్యమే కీలకమైనటువంటి అంశం. దేవుని రాజ్యం గురించి వారికి బోధించచ్చు, తను సజీవునిగా రుజువులు కనపరుచుకున్నాడని చెప్పేసి. కాబట్టి వారు అపోహ పడి గంపల్లా పొలిటికల్ రాజ్యాన్ని మరలా స్థాపించిపోతాడు ప్రభువైన యేసు అని. ఏ రాజ్యం స్థాపించబోతున్నాడో ఆత్మ సంబంధమైన రాజ్యం, ఆ రాజ్యము మొదటి నుంచి వాగ్దానం చేసుకుంటూనే వచ్చాడు పరమదేవుడు. అది మొదటిగా దావీదుకు తెలియచేశాడు, ఆ తర్వాత ప్రవక్తల ద్వారా అటు దక్షిణపు రాజ్యానికి ఇటు ఉత్తరపు రాజ్యానికి అందరికీ తెలియజేసేటట్టుగా ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని వారికి తెలియజేశాడు. వాగ్దానం చేసినటువంటి రాజ్యం ఏదైతే ఉందో స్థాపించబడింది. ప్రభువైన యేసు యొక్క మరణం, సమాధి, పునరుద్ధానం తర్వాత ఆ రాజ్యం స్థాపించబడిందని, ఆ రాజ్యానికి రాజు ఏనేనని అపోస్తలుడైనటువంటి పేతురు చేసిన తొలి ప్రసంగంతో అనేకమైన సంగతులు క్లారిటీ వచ్చేసేసి. దావీదుతో మాట్లాడిన సంగతి, దావీదు సింహాసనం, దావీదు యొక్క గర్భం నుండి వచ్చినటువంటి ఆయన్ని సింహాసనం మీద నిరంతరం రాజుగా ఉండేటట్టుగా ఏర్పాటు చేయబోతున్నటువంటి సంగతి, ఆ సింహాసనం మీద ఈయన ప్రభువుగా కూర్చొని పెట్టాడనే సంగతి తొలి ప్రసంగంలో అన్ని విషయాలకు సంబంధించిన కొంత సమాచారం క్లారిటీగా అందించబడింది. ఈ రాజ్యం ఆత్మ సంబంధమైనదని, ఈ రాజ్యం మీద రాజు శాశ్వతమైన వాడు, రాజ్యం శాశ్వతమైనదే, సింహాసనం శాశ్వతమైనదే, దాంట్లో ఉండే ప్రజలు శాశ్వతమైన వాళ్ళే. సొలొమోను రాజ్యం, దాని మీద ఉన్న రాజు శాశ్వతమైన వాడు కాదు, మార్చబడతాడు. రాజ్యం కూడా నిలిచిపోయేది కాదు, కొంతకాలం పట్టుకొని తీసివేయబడింది. ఈ రాజ్యం అలా కాదు. కాబట్టి ఆత్మ సంబంధమైన రాజ్యంలో ప్రభువైన యేసు యొక్క ఏలుబడిలో మనుషులు తమ హృదయాల మీద ఆయన ఏలుబడిగా అంగీకరించి ప్రభు యొక్క పరిపాలనలో తమ జీవితాలను కొనసాగించుకోవాల్సిందిగా మీ ప్రేమతో మనం చేస్తూ మరికొన్ని సంగతులు మనం దేవుని చిత్తమైతే సాక్ష్యం గురించి మాట్లాడుతూ ఉంటాడు. మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి అనేకమైన సంగతులు కాలానుకూలంగా మనం ఆలోచన చేయబోతాం. ఇప్పటి వరకు వీళ్ళు సహకరించిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున సహకరించి ముగించుకుంటున్నాం.